ఇప్పుడు చూడండి ఒక వీడియోలో మనం ఏం మాట్లాడినాం? ఏ రోజులు కలిస్తే మనకు ప్రెగ్నెన్సీ వస్తది అనేసి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం వీడియోలో ఏమని మాట్లాడదామంటే, మనకు శుక్ర కణాలు తక్కువుంది అంటే దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదు కదా! అయితే ఈ శుక్ర కణాలు తక్కువుండుడికి కారణాలు ఏముంటాయి? శుక్ర కణాలు లేదంటే మార్ఫాలజీ చక్కగా ఉండకపోతే కూడా అట్లా అయితది. అయితే ఏంది అది మనం ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది శుక్రకణం ఉంది. ఇప్పుడు ఇది కూడా శుక్రకణం ఉంది. ఇది హెడ్. దీని హెడ్ ఇది షార్ప్ ఉంది, చూసిండ్రా మీరు? షార్ప్ ఉంది ఇది హెడ్. దీని హెడ్ ఏమో బ్లంట్ ఉంది. ఇప్పుడు ఒక కత్తర్ ఉంది. ఆ కత్తరి తీసుకొని ఎవరినో పొడచాలి అంటే అది షార్ప్ ఉండాలనా బ్లంట్ ఉండాలనా? షార్ప్ ఉండాలి కదా. అయితే ఏమవుతుందంటే శుక్రకణం క్వాంటిటీ తక్కువ ఉంది అని పక్కకు పెట్టండి ఒకసారి. మెయిన్ ప్రాబ్లం మార్ఫాలజీ. ఎందుకంటే ఇప్పుడు ఇది గుడ్డు, దీన్ని ఓవం అంటారు. ఏమంటారు? ఓవం. గుడ్డు అని మనం తెలుగు భాషలో అంటున్నాం, కానీ నిజాయితీగా కూడా చూసుకుంటే అది గుడ్డునే. ఇప్పుడు కోళ్ళు ఉంటాయి కదా, కోళ్ళకు గుడ్లు పడతాయి కదా, అది గుడ్లకెళ్ళి పిల్లలు ఎందుకు రావట్లేదు? ఎందుకంటే మొగ కోడిది శుక్రకణం పోయి ఆ గుడ్డులో కలుస్తలేదు, అందుకే దాంట్లోకి వెళ్ళి పిల్లలు వస్తలేరు. అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అంటారు దాన్ని. ఇప్పుడు ఇది మనిషిది గుడ్డు. ఒకవేళ స్పర్మ్ది హెడ్ బ్లంట్ ఉందనుకోండి, ఇది దీని లోపటికి పోదు. ఇట్లా ఈ గుడ్డు 14వ రోజు అందాజగా రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మన మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది, దానికి 14వ రోజు రిలీజ్ అవుతుంది. ఈ 14వ రోజు రిలీజ్ అయినప్పుడు ఇంకో వీడియోలో చెప్పిన ఏది 14వ రోజు, ఆ వీడియో చూడండి దానికి. అయితే ఇప్పుడు ఇది బ్లంట్ ఉంది, ఇది దీన్ని పొడచలేదు, కానీ అదే షార్ప్ ఉంది అనుకోండి, ఇది పొడిచి సీదా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇట్లా మస్తు వేరే వేరే స్పర్మ్లు ట్రై చేస్తారు. 1 2 3 4 ఇట్లా మస్తు స్పర్మ్లు ట్రై చేస్తారు, కానీ ఒక్కటే స్పర్మ్ ఈ గుడ్డు లోపలికి ప్రవేశించిపోతుంది. ఇది స్పర్మ్ గెలిచింది అని అనుకోండి. ఇది ఒక రేస్. అంటే మన రేస్ ఎప్పుడు చూసుకోండి మీరు, ఒకటి విజయ్ది సినిమా కూడా వచ్చింది, 3 Idiotsది రీమేక్. దాంట్లో స్టార్టింగ్లో లైఫ్ ఈజ్ అ రేస్ అంటే ఈ శుక్రకణాల నుంచే రేస్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది అవ్వంగానే ఒక కవరింగ్ వచ్చి ఇవన్నీ కట్ అయిపోతాయి. ఇది ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటారు. ఇప్పుడు ఈ ఫర్టిలైజ్డ్ ఎగ్ పోయి ఇది గర్భసంచి అనుకోండి, ఈ గర్భసంచిలో పోయి కూర్చుంటారు. అక్కడ 9 నెలలు ఉంటుంది. ఇప్పుడు ఈ గుడ్డు ఏదైతే ఫర్టిలైజేషన్ అయింది అది ఎందుకు అయింది? ఈ నార్మల్ ఉండాలి హెడ్, కానీ చాలామందికి ఇట్లా ఉంటుంది. ఇవి ఎక్కువ ఉంటాయి, ఇవి ఎక్కువ ఉండాలి. మళ్ళా ఇవి ఎక్కువ ఉండాలి అంటే ఏం చేయాలి? 4 సూత్రాలు అని అనుకోండి మీరు. ఫస్ట్ స్మోకింగ్, 2 ఆల్కహాల్, 3వది గుట్కా, 4వది మీరు చాలామంది ఇప్పుడు నేను ఇది రాస్తే అనుకుంటారే ఇదెవరు చేస్తారు అనేసి, కానీ గల్లీలకి పోరగాలు చేస్తున్నారు. గాంజా. ఈ 4తోటి మీ స్పర్మ్ హెడ్లు ఇట్లా తయారవుతాయి. ఇట్లా తయారైనాయి అనుకోండి, ఫ్యూచర్లో పిల్లలు పుట్టుడు మస్తు కష్టం అయిపోతుంది మీకు. మళ్ళా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి, లక్షలు ఖర్చు పెడుతూనే ఉండాలి. అందుకే ఆ పని చేయకండి. ఈ 4 అస్సలు చేయొద్దు. ముట్టుకోవద్దు. స్మోకింగ్ అంటే లంగులు ఖరాబ్ అవుతాయి, గుట్కా అంటే నోరు ఖరాబ్ అవుతుంది, గాంజా అంటే దిమాగ్ ఖరాబ్ అవుతుంది, మళ్ళీ దాని తర్వాత గుట్కా అంటే డైజెషన్ సిస్టమ్ ఖరాబ్. ఇదే అనుకుంటారు అందరు.
అదే కాదు, మీది గుండె, లివర్, కిడ్నీలు, శుక్రకణాలు అన్నీ ఫట్ అయిపోతాయి. అందుకే ఇవి అవాయిడ్ చేయండి లైఫ్లో. డైలీ వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి. మళ్ళీ మీకు స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ కౌంట్ ఈ రెండు మంచిగా అవ్వాలంటే ఒకటి చెప్తాను. రాత్రి 8 బాదాంలు నానజేసి పెట్టుకోండి. రాత్రి 8 బాదాంలు నానజేసి పెట్టుకోండి. ఈ 8 బాదాంలు మీరు నానజేసి పెట్టుకొని ఏం చేయాలంటే, ఇవి మీరు నెక్స్ట్ డే మార్నింగ్ దాని చిల్టా తీసేయాలి. ఈ బాదం పప్పు మీద చిల్కా ఉంటుంది కదా, అవి తీసేయాలి. అవి తీసేసి దాన్ని దంచుకోవాలి. ఏం చేయాలి? దంచుకోవాలి. దాన్ని దంచుకొని మీరు ఒక్క గిలాస్ పాల్లో వేసుకోవాలి. మొత్తం దంచేసి పౌడర్ లాగా వేసుకోవాలి. మీరు మార్కెట్లో దాగే బాదాం మిల్క్ వేరే, ఈ బాదాం మిల్క్ వేరే. ఎందుకంటే దీంట్లో మీరు 8 బాదాం వేసిండ్రు, కానీ నార్మల్ బాదాం మీరు వేయలేదు దీంట్లో మీరు వేసిన బాదాం పేరు మామ్రా. కాలిఫోర్నియా బాదాం వేరు, మామ్రా బాదాం వేరు. కాలిఫోర్నియా బాదాం మీకు 800 కిలోకి దొరికితే ఇది మీకు 6,000 రూపాయల కిలోకి దొరుకుతుంది. ఇది చాలా హెల్త్కి మంచిది. దీంట్లో బాదాంది నూనె కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది ఇరాన్ నుంచి వస్తుంది, ఇది అమెరికా నుంచి వస్తుంది. ఇది ఏమవుతుంది అంటే, అందుకే ఇది తీసుకోండి, మంచి క్వాలిటీ ఉంటుంది. మీకు శుక్రకణం కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాంతోపాటు మీరు హోమియోపతి ట్రీట్మెంట్ వాడితే మనకు శుక్రకణంలో మంచి తేడా వస్తుంది. దానికోసం దూరం నుంచి మన దగ్గరకు వస్తారు. మళ్ళీ ఇంకోటి నేను చెప్తాను, జరా హెల్త్ కోసం, జరా మంచిగా స్ట్రాంగ్గా గట్టిగా ఉండాలి నరాల కోసం నేను ఒకటి చెప్తాను మీకు. మీరేం చేయండి అంటే, నీళ్ళల్లో నాట్రమ్ ఫాస్ 0/9 పొటెన్సీ ఇది 4 గోళీలు వేసుకొని రోజు వాటర్లో కలుపుకొని తాగండి. జర బలం మంచిగా ఉంటుంది, ఇమ్యూనిటీ మంచిగా పెరుగుతుంది. అట్లా చేయండి. అండ్ మీకు నరాల సమస్య కూడా ఏమైనా ఉంటే సాల్వ్ అవుతాయి. ఇది రెగ్యులర్గా తీసుకుంటూనే ఉండండి, మీకు చాలా మంచిగా ఉంటుంది. దీంతోపాటు హోమియోపతి మెడిసిన్ మనకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి వరకు మనం వాడిస్తాం పేషెంట్లకు, అబ్బాయిలకు అమ్మాయిలకు ఇద్దరికి. హోమియోపతితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.